హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది అడుగుతున్నటువంటి ఒక సమస్య, హస్తప్రయోగం అధికంగా చేస్తే అంగం చిన్నగా అయిపోతుందా అని చాలా మంది కూడా అడుగుతున్నారు. సహజంగా చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి హస్తప్రయోగం అధికంగా చేస్తే అంగ పరిమాణం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు, ఖచ్చితంగా తగ్గిపోయే అవకాశం అయితే ఉంది. అయితే ఎందుకు కారణం అంటే, హస్తప్రయోగం అనేది రివర్స్ డైరెక్షన్ లో చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలన్నిటి కొద్దిగా కుచించుకోపోయి అంగం అనేది లోపలికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది సర్వసాధారణంగా చాలా మందిలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి హస్తప్రయోగం అనేది క్రమక్రమంగా తగ్గించుకోవడం అనేది చాలా ఉత్తమం అని. అంటే చాలా మంది కూడా అడుగుతుంటారు, హస్తప్రయోగం అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటే మంచిది, ఎప్పుడు అంటే రోజుకి ఎన్నిసార్లు చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ సార్లు చేసుకుంటే ఏమవుతుందని చాలా మంది కూడా అడుగుతుంటారు. నా సజెషన్ అయితే హస్తప్రయోగం అనేది 4 నుంచి 5 రోజులకు ఒకసారి చేసుకోవడం అనేది చాలు. సో దీనివల్ల అంగ పరిమాణం తగ్గిపోవడం కానీ అంగం మీద ఇబ్బంది పడడం జరుగుతుంది. అండ్ చాలా మంది ఏం చేస్తుంటే అంగాన్ని నలపడాలు, రుద్దడాలు, దిండు కేసో పరుపు కేసో ఇలా చాలా మంది కూడా చేస్తుంటారు. అలా చేయడం వల్ల కూడా చాలా మందికి అంగంలో చాలా రకాల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అంగం యొక్క నరాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది కలగడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగక అంగం అనేది లోపలికే కుచించుకుంటూ పోతుంది. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి అనుకోండి, ఇలా బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడే అంగం అనేది ఇలా స్ట్రాంగ్ అవడం జరుగుతుంది. సో అవి వాటిలోనే ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ కరగకపోవడం వల్ల ఏమవుతుంది, అవి క్రమక్రమంగా కుచించుకుపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆ సమయంలో అంగం అనేది చిన్నగా అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే అంగం చిన్నగా అయినంత మాత్రాన లోపల హార్మోన్స్ కి ఇబ్బంది కలుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి అంటే ఈ హస్తప్రయోగం వల్ల అంగము చిన్నగా అయితే తిరిగి మళ్ళీ యథాస్థానానికి తెప్పించుకోవడానికి మన దగ్గర దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉందండి. దీనికి సంబంధించి ఆయిల్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఆయిల్, అండ్ అదేవిధంగా శిలాజిత్ మాత్రలు ఇస్తామండి. ఎందుకంటే ఆ అంగం మీద ఉన్నటువంటి వెజల్స్ అంటే నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కోసం శిలాజిత్ మాత్రలు ఇస్తాము. దాంతో పాటుగా ఒకటి ఆయిల్ కూడా ఉంటుంది, ఈ ఆయిల్ కూడా ఇస్తాము. రెగ్యులర్ గా ఒక 3 to 4 months కనుక మీరు వాడినట్లయితే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటి ఈ హస్తప్రయోగం వల్ల ఏర్పడ్డ ఇబ్బంది అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో చాలా మంది భయపడుతున్నారు. అండ్ ఇంకొక ఆలోచన, చాలా మందికి అంగం చిన్నగా ఉందని చాలా మంది కూడా మ్యారేజ్లు చేసుకోవడమే దూరంగా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి మీరు ఫస్ట్ అలాంటి ఉద్దేశం మీకు ఉండి, లేదా చాలా మంది ఏం చేస్తారంటే బయట స్త్రీల దగ్గరికి వెళ్తారు, వెళ్ళి అక్కడ స్త్రీల దగ్గర కలిసినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఏమంటారు, వాళ్ళకి సరిపోలేదు, లేదా పెద్దగా లేదు, చిన్నగా ఉంది, గింతేనా, అదో ఏదో ఒకటి మనల్ని ఎత్తిపొడుస్తూ ఉంటారు. అది మైండ్ లో పెట్టుకుని చాలా మంది డిప్రెషన్కి గురైపోయి మ్యారేజ్లకు కానీ స్త్రీలకు కానీ దూరంగా ఉండడం చేస్తున్నారు. సో దాని మీద నానా రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒకడైతే ఫోన్ చేసి, సార్ కాల్గేట్ పేస్ట్ రాసింది సార్, పెరుగుతుందని అని అంటే, మంటలు వేస్తుంది సార్, కురుపులు వస్తుంది అంటారు. సో ఏది పడితే అది ప్రయోగం చేస్తే అంగం అనేది చాలా సున్నితమైనది. కేవలము నరాలు కండరాలతో మాత్రమే అది తయారవుతుంది. దాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు, అది బోర్ కాదు. కాబట్టి దాని ఎంత సున్నితంగా, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి, స్త్రీతో సంగమం చేసుకోవడానికి కావలసినటువంటి సున్నితత్వం అనేది మాత్రమే దానికి ఉండాలి. అంత సున్నితత్వాన్ని మాత్రమే అది తట్టుకోగలుగుతుంది. అందుకనే దాన్ని తయారు చేయడం అనేది సృష్టి రహస్యం. అంతేగాని దాన్ని చేతులు వేసి, పరుపులకు వేసి, దిండులకు వేసి నలిపి నాశనం చేసినాక అక్కడ ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చిన్న కన్క్లూజన్ అంతే, హస్తప్రయోగం అధికంగా చేస్తే అంగం చిన్నగా అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? అంతేకాదు మళ్ళీ దీన్ని నార్మలైజ్ గా చేసుకొని ఇంకా పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఏ విధంగా అయితే అంగం తగ్గుతుందో అదే విధంగా చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, సార్ అంగ పరిమాణం పెరగడానికి అవకాశం లేదని చాలా మంది అంటున్నారంట. లేదండి, అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉంది. సర్టెన్ ఏజ్ వరకు అంగం పరిమాణాన్ని మనం పెంచుకోవచ్చు కూడా. సో దీన్ని మసాలాస్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. మాత్రల ద్వారా కానివ్వండి, మంత్రాల ద్వారా కానివ్వండి, ఇది పాసిబుల్ అయితే కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సో మీరు ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి నన్ను సంప్రదించండి. దీని కొరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అంతేకాకుండా చాలా మంది కూడా మన ఛానల్ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా చాలా మంది చూస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛానల్ మీరు ఎక్కడ చూసి ఉండరు. ఈ ఛానల్ మళ్ళీ మీకు దొరకాలని చాలా మంది కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి లింక్ పెట్టండి సార్, ఛానల్ లింక్ పెట్టండి చాలా మంది. కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టము ఉండదు, మాకు అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ మీరు ఏదో అంటే మీరు ఫ్రెండ్స్ తో కానివ్వండి, ఫ్యామిలీస్ తో కానివ్వండి, అదేవిధంగా ఇంట్లో భార్యతో కానివ్వండి, చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాలైన సమస్యలు
చాలా మంది నాకు చెప్పుకొని వాళ్ళ సమస్యలకు చక్కని సొల్యూషన్స్ పొందుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నా నాకు ఒకసారి కాల్ చేయండి. తప్పకుండా దానికి సంబంధించిన సలహాలు సూచనలు నేను తప్పకుండా అందిస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.